ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు, మనలను ఆదరిస్తూ ఉన్నాడు. దేవుని మాట జుంటె తేనె ధారల కన్నా మధురమైనది. అది మనలను ఆదరిస్తూ ఉంది, మనలను ధైర్యపరుస్తూ ఉంది. ఆయన మాట మనలను బ్రతికిస్తూ ఉంది. కనుక అనుదినము ఆయన వాక్కు చేత మనలను దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకెందుకు ఆలస్యం? ఆయన వాక్కును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతలు 18వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు. అవును ప్రియ దేవుని బిడలారా, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ఆయన నామములో మనకు రక్షణ ఉంది. ఆయన నామములో మనకు భద్రత ఉంది. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా ఉంటాడు. నీతిమంతుడు కాక మరి అవివేకి అయిన వాడు, దుర్నీతిపరుడు. అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని నామమును, దేవుని సన్నిధిని, దేవుని రక్షణను నిర్లక్ష్యం చేసి ఎన్నో అపాయాలకు, శోధనలకు, శ్రమలకు గురి అయి తరువాత ఈ లోకము నుంచి నశించిపోయే అనుభవంలో ఉంటారు. కానీ ఆయన నామము బలమైన దుర్గము. దానిలో ఎవరు ప్రవేశిస్తారు అనంటే, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. అవును ప్రియ దేవుని బిడ్డ, నీవు సురక్షితముగా ఉండాలి అంటే, నీవు క్షేమముగా ఉండాలి అంటే, నీ కుటుంబము నెమ్మదిగా ఉండాలి అనంటే, యెహోవా నామము బలమైన దుర్గము. ఆయన రెక్కల నీడలో మనకి సురక్షితమైన మరి అనుభవం ఉంది. ఆయన రక్షణలో మనకు భద్రత ఉంది. ఆయన సన్నిధిలో మనకు క్షేమము ఉన్నది. ఈ లోకములో, ఈ ప్రపంచములో నీవు ఎక్కడికి వెళ్ళినా నీకు అపాయము ఎదురవుతూ ఉంటుంది. కానీ నీవు ఎటు వెళ్ళినప్పటికీ కూడా దేవుని సన్నిధి నీతో కలిగి ఉండిన ఎడల ప్రతి విధమైన మరి కీడులు, శోధనలు, అపాయములు, నష్టములు నీ దరికి రాకుండా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉండుట ద్వారా నీవు సురక్షితముగా ఉండెదవు. నీ కుటుంబము సురక్షితముగా ఉంటూ ఉంది. అవును ప్రియ దేవుని బిడలారా, మరి చూడండి, దేవుని యొక్క వాక్యం క్రింద వచనంలో ఉంది, ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. అవును ప్రియ దేవుని బిడలారా, ధనవంతులకైతే వారి ఆస్తి మరి అదే ఒక గొప్ప ఆశ్రయ పట్టణముగా ఉంది, అది ఎత్తైన ప్రాకారముగా ఉంది. అయినప్పటికీ కూడా సురక్షితమైన అనుభవం వారికి లేదు. క్రింద వచనంలో ఉంటే చదివితే, ఆపతు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. అవును ప్రియ దేవుని బిడలారా, ఆపద రాకముందు నరుని హృదయము అతిశయంతో ఉంటుంది. ఎప్పుడైతే ఆపద వస్తుందో, అవును మరి ఆ ఆపద మరి ఎవరైతే దేవుని అనుభవములో, మరి రక్షణ అనుభవములో, దేవుని సన్నిధిని కలిగిన అనుభవంలో ఉంటారో వారిలో తగ్గింపు ఉంటుంది. ఆయన అంటున్నాడు, ఘనతకు ముందు వినయం. అవును ప్రియ దేవుని బిడలారా, నీతిమంతులుగా, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారి జీవితాలలో వినయము, విధేయత, ఆయన మాటకు వెంటనే లోబడే అనుభవం సురక్షితమైన అనుభవానికి, మరి క్షేమకరమైన జీవితానికి, నెమ్మదికరమైన జీవితానికి వారిని నడిపిస్తూ ఉంది. మరి చూడండి, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి వెళ్ళి సురక్షితముగా ఉంటాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఎంతోమంది ధనము నమ్ముకొని సురక్షితముగా ఉందామనుకుంటూ ఉంటారు. కానీ ఆ ధనము ఎంత మాత్రము నేను సురక్షితముగా ఉంచనేరదు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆపద వచ్చేంత వరకే ఆ ధనము మీద మరి ఎంతో అతిశయం, ఆనందం. ఆపద వచ్చినప్పుడు అవును
వినయముతో కూడిన అనుభవమే నిన్ను సంరక్షిస్తూ ఉంది. దీనత్వమే నిన్ను సంరక్షిస్తూ ఉంది. దేవుని సన్నిధిని కలిగి ఉన్న మరి వారికి, అవును ప్రియ దేవుని బిడలారా, నెమ్మది ఉన్నది, సంరక్షణ ఉన్నది, సురక్షితమైన మరి స్థలము ఉన్నది. ఆయన సన్నిధియే. యెహోవా నామము బలమైన దుర్గము అని దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఆపద రాకముందు నరుని హృదయము అతిశయపడుతుంది, ఘనతకు ముందు వినయం ఉంటూ ఉంది. ఎంత చక్కని మాటలు మరి సొలొమోను తెలియచేస్తూ ఉన్నాడు. అవును, మనందరము కూడా ఆయన బలమైన దుర్గము, అవును, యెహోవా నామము, యెహోవా ఇచ్చిన రక్షణ, యెహోవా అనుగ్రహించిన మరి శక్తి కలిగిన వాక్కు, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనలను సంరక్షిస్తుంది, మనలను సురక్షితమైన స్థలాలలో నిలుపుతూ ఉంది. ఎటువంటి కీడునకు, ఎటువంటి మరి భవిష్యత్తులో ఎటువంటి మరి ఆందోళనకు మనము గురి అవ్వాల్సిన పని లేదు. ఆయన బలమైన నామమును మనము కలిగి ఉన్నేడల, ఆయన బలమైన రక్షణను మనము కలిగి ఉన్నేడల, ఆయన యందు గొప్ప నిరీక్షణను, విశ్వాసమును మనము కలిగి ఉన్నేడల, అది మనలను సురక్షితముగా మరి నడిపిస్తూ ఉంటుంది, భద్రపరుస్తూ ఉంటుంది. ఈ ఉదయకాలం నీవు ఎవరివైనా ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అంటూ ఉన్నాడు కదా, మరి ఆయన సన్నిధిలో నీతిమంతులు ఆయన సన్నిధిని ఆశ్రయించి సురక్షితముగా వారు ఉంటారు. కీడు వచ్చునన్న భయము ఉండదు, శత్రు వస్తాడన్న భయము ఉండదు, ఆపద వస్తుందన్న భయము ఉండదు, వ్యాధి వస్తుందన్న భయము ఉండదు. వాటన్నిటి నుంచి ఆయన వారిని కాపాడుతాడు, వాటన్నిటి నుంచి ఆయన వారిని భద్రపరుస్తాడు. కనుక ఏ పరిస్థితికి భయపడక, యెహోవా నామము బలమైన దుర్గముగా నీకు ఉన్నది కనుక విశ్వాసముతో ప్రార్థించు. తద్వారా ఆయన నీకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభువా. అవును తండ్రి, నీతిమంతుడు నాయనా, మరి యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉంటాడు. ఈ మాటలు విన్న నీ బిడ్డలు నీలో ప్రవేశించాలి, నీ సన్నిధిని కలిగి జీవించాలి. వారు ఎన్ని పనులు ఉన్నప్పటికీ ఈ దినచర్యలో మొట్టమొదట నీ సన్నిధిని వారు కలిగి జీవించాలి. నీ సన్నిధితోనే ఈ దినచర్యను ఆరంభించాలి. తద్వారా వారు సురక్షితముగా నివసిస్తారు. వారి ధనమును నమ్ముకొనక, ప్రభువా వారి బలమును నమ్ముకొనక, అవును దేనిని బట్టి అతిశయపడక, ఆపద రాకముందు, ఆపద వచ్చే వరకు కూడా వారి ధనమే వారికి అతిశయం. వారి ధనమును బట్టి వారు అతిశయపడుతూ ఉంటారు. ఆపద వచ్చినప్పుడు, అవును ప్రభువా నాయనా, నీవు వినయము కలిగిన వారిని, దీనులను భద్రపరిచే దేవుడవు. అవును తండ్రి, నీకు స్తోత్రములు. ఘనతకు ముందు వినయం ఉంటుంది నాయనా. నీ బిడ్డలు ఘనపరచబడవలసిన అనుభవంలో, అవును ప్రభువా తండ్రి నాయన, ఏ విషయంలో కూడా కృంగిపోయినప్పటికీ వారిని హెచ్చించే దేవుడుగా, వారిని ఘనపరిచే దేవుడుగా ఉన్నావు. వినయముతో, విధేయతతో నీ మాటలను అంగీకరించి, నీ మాటలను స్వీకరించి, నీ మాటలను అనుసరించి జీవించిన వారిని నీవు ఘనపరిచే దేవుడవు, హెచ్చించే దేవుడవు, భద్రపరిచే దేవుడవు, సురక్షితముగా కాపాడే దేవుడవు. ఈ దినచర్య అంతటిలో నాయన వారు ఎక్కడున్నప్పటికీ, ఏ పని చేస్తున్నప్పటికీ నీ సన్నిధి కలిగి, నీ యెహోవా నామము బలమైన దుర్గము, అవును ప్రభువా, అందులో ప్రవేశించి వారు నాయన నీ సన్నిధిని విడవకుండా జీవించే కృపతో నీ బిడలను భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.